రైట్, మనతో వాణి ఏం మాట్లాడారో మనం విన్నాం. సో దీని మీద రియాక్ట్ అవ్వడానికి ప్రస్తుతం మాధురి కూడా మనకు టీవీ9లో అందుబాటులో ఉన్నారు, లైవ్లోనే ఆవిడ సిద్ధంగా ఉన్నారు. మాధురి గారు, విన్నారు కదా మొత్తం దువ్వాడ మీద, అదేవిధంగా దువ్వాడ తల్లి మీద అండ్ మీ మీద ముఖ్యంగా చాలా తీవ్రమైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. సో మీరు ఏమంటారు దీనికి? ఆవిడ లాస్ట్లో ఒక మాట చెప్పింది కదండి, సిగ్గా లజ్జ నాకు అని. అది కరెక్ట్ పదం ఒక్కటి చెప్పిందండి. ఆవిడకి సిగ్గు లజ్జ అలాంటివి ఏమీ అసలు లేవు. అండ్ 2 డేస్గా నేను చాలా సఫర్ అవుతున్నాను. ఈవిడ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇష్టానుసారంగా ఒక మహిళని చూడుకున్న కామెంట్స్ చేస్తున్నారని. కానీ ఇప్పుడే వాళ్ళ అత్తగారు లైవ్ చూసాను, అప్పుడు తెలిసింది ఆవిడ మందు కొడుతూ ఉంటుందట. సో ఈ మందు కొట్టిన మత్తులో మదమెక్కి మాట్లాడి ఉంటుంది. అది ఇప్పుడు నాకు అర్థమైంది. అత్తగారు భగవద్గీత పట్టుకుని అబద్ధం చెప్పరు కదండి. మన హిందూ సాంప్రదాయ ప్రకారం ఎవరు కూడా భగవద్గీత మీద చెయ్యేసి అబద్ధం అనేది అసలు చెప్పరు. అలాంటిది ఒక 80 సంవత్సరాలు ఆవిడ పాపం భగవద్గీత పట్టుకొని ఇలాగా నా కోడలు తాగి బాటిల్తో పగలు కొడుతుంది అంటే ఇప్పుడు నాకు తెలిసింది, అంటే నా మీద ఈ మందు తాగి పేలిందనమాట. అంటే మందులో పేలింది కాబట్టి ఆవిడ ఇంకా వదిలేస్తున్నాను. ఆవిడకి మందులో ఏం మాట్లాడతారు వాళ్ళకే తెలియదు కదా. సిగ్గు లజ్జ లేదని చెప్పింది అబ్బాయి, ఎగ్జాక్ట్గా చెప్పింది. ఆవిడకి సిగ్గు లజ్జ రెండు లేవు. మాధురి గారు, అసలు ఇదంతా ఎలా స్టార్ట్ అయిందండి? ఆల్ ఆఫ్ సడన్ గా ఈ వ్యవహారం ఎలా బయటకు వచ్చింది? మీ పేరు ఎందుకు వచ్చిందని అనుకుంటున్నారు? అసలు దువ్వాడ శ్రీనివాస్ కుటుంబానికి మీరు ఎలా పరిచయం అయ్యారు? వాణి మిమ్మల్ని శ్రీనివాస్ కు పరిచయం చేశారా, లేదా శ్రీనివాసే వాడికి పరిచయం చేశారా? ఏం జరిగిందో క్లియర్ గా చెప్పండి. నేను నాకు ఇష్ట దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా నన్ను రాజకీయాల్లోకి పిలిచింది దువ్వాడ వాణి. ఇందులో ఏ అబద్ధం కూడా లేదు. మా నేపథ్యం మా మావయ్య గారు దివ్వల గవరయ్య అని ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ అండి. తను ఒక సీనియర్ మోస్ట్ లాయర్. అంటే మన శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ లాయర్ అతనే. అంటే జిల్లాకి ఫస్ట్ లాయర్ దివ్వల గవరయ్య గారు. ఆ నేపథ్యం ఉన్న కుటుంబం. చాలా అతను సంఘ సంస్థలు అవన్నీ చేస్తూ ఉంటారు. దివ్వల గవరయ్య చాలా ఫేమస్, మీరు కనుక్కోండి. ఆ ఫ్యామిలీకి సంబంధించిన కోడల్ని నేను. వాళ్ళ చిన్న అబ్బాయి మెరైన్ ఇంజనీర్, తను ఒక చీఫ్ ఇంజనీర్, ఆస్ట్రేలియా ఏఎస్పీ షిప్పింగ్ కంపెనీలో తను జాబ్ చేస్తుంటారు. వాళ్ళ మిస్సెస్ని నేను మాధురిని. మా ఫ్యామిలీతో మేము ఉండేటప్పుడు నేను ప్రొఫెషనల్గా ఒక భరతనాట్యం డ్యాన్స్ టీచర్ని. నేను డ్యాన్స్ స్కూల్ సపరేట్గా పెట్టుకొని పిల్లలకి డ్యాన్స్ చెప్తూ ఉండేదాన్ని, లేడీస్కి కోలాటం చెప్తూ ఉండేదాన్ని. ఈ తరుణంలో నాకు ఈ సర్కిల్ ఫామ్ అవ్వడం, ఈ ఓట్ బ్యాంకింగ్ ఎక్కువ అవడం, ఈ లేడీ సపోర్ట్ నాకు ఉండడం, ఎక్కడ చూడు లేడీస్ నాకు నన్ను ఫాలో అవ్వడం, నన్ను అభిమానించడం మొదలుపెట్టిన తర్వాత ఒకనొక టైం నేను ఉమెన్స్ డే కూడా సెలబ్రేట్ చేసి ఒక 2000-3000 మెంబర్స్ ఒక ఉమెన్స్ డే సెలబ్రేట్ చేసి దానికి గెస్ట్గా ఈ వాణి గారిని, ఈ శ్రీని గారిని నేను పిలిస్తే వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి ఇవన్నీ కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ చూసారు. అవన్నీ నేను కూడా చూపించాను. ఉమెన్స్ డే చేసిన అదే నేను కార్యక్రమం చేసింది 2021లో అండి. 21లో చేశాక ఆల్ ఆఫ్ సడన్ 2022లో వీళ్ళు నాకు కాంటాక్ట్ అయ్యారండి. 2022లో కాంటాక్ట్ అయ్యి, నీ అవసరం మాకు పార్టీకి చాలా ఉంది, నువ్వు ఖచ్చితంగా రాజకీయాల్లోకి రావాలంటే నేను ఊరికే రాను, నాకు ఏదైనా పదవిస్తే వస్తాను, పదవి లేకుండా నేను వర్క్ చేయనంటే నాకు ఫస్ట్ డిస్ట్రిక్ట్ చెప్పారండి. డైరెక్ట్ గా వాణి గారు కార్యకర్తల్ని నా దగ్గర పంపించారు. ఒక వారణాసి గోవింద్ అని ఎవరో ఒకరు, చంటి అని ఎవరో ఒకరు, వాళ్ళిద్దరిని నాకు ఇంటికి స్వయంగా పంపించి మాధురిని రమ్మని చెప్పండి అని చెప్తే నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. అప్పుడు శ్రీని గారు కూడా నాతో మాట్లాడలేదు, వాణి గారే నాతో మాట్లాడారు. మాధురి ఇలా జాయిన్ అవ్వు అని చెప్పిన తర్వాత నేను ఇంటికి వెళ్ళి ఆలోచించుకొని చెప్తానండి, మీ వైజాగ్ షిఫ్ట్ అయిపోదాం అనుకుంటున్నాను పిల్లల ఎడ్యుకేషన్ కోసం, ఆల్రెడీ హౌస్ కూడా అక్కడ తీసుకున్నా, వెళ్ళిపోదామంటే లేదు ఎలక్షన్ వరకు ఉండి మాకు ఎలక్షన్ చేసి వెళ్ళు అంటే. నాకు కూడా అప్పటికి నాకు జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. అంతకుముందు టిక్ టాక్ ఉండేటప్పుడు కూడా నేను చాలా వీడియోస్ చాలా వెంటనే నేను అంటే ఆవిడ అడిగిన 1 మంత్కి అప్పటికి మేము దసరా నవరాత్రులు చేస్తున్నాం అండి. అవి అయిపోయిన తర్వాత నేను అక్టోబర్లో నేను దసరా నవరాత్రుల పూజలు అయిపోయిన వెంటనే నేను వచ్చి జాయిన్ అవుతానని చెప్పి నవరాత్రులు అయిపోయిన టైంలో నేను వచ్చి జాయిన్ అయ్యానండి. జాయిన్ అయిన తర్వాత నన్ను మహిళా అధ్యక్షురాలుగా ఆవిడ అపాయింట్ చేయడం జరిగింది. కార్యక్రమాలు నేను చేయడం జరిగింది. గడప గడప నేను తిరగడం జరిగింది. ఈ టెంపుల్స్ అని చెప్తున్నారు కదా సోషల్ మీడియాలో, తిరుపతి టెంపుల్కి ఏమండి మరి ఈవిడ నన్ను మహిళా అధ్యక్షులుగా జాయిన్ చేసిన తర్వాత శ్రీని గారు అప్పటికి ఇన్ఛార్జ్ కదా, శ్రీని గారితోనే ట్రావెల్ చేయాలి. ఎందుకంటే శ్రీని గారే గడప గడప కార్యక్రమం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన తర్వాత ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రతి ఒక్క లీడర్స్ చేశారు కాబట్టి ఆ టైంలో శ్రీని గారు కూడా గడప గడప కార్యక్రమం చేస్తున్నారు.
చేస్తున్నప్పుడు నేను కూడా శ్రీని గారితో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అప్పుడే నాకు స్టార్టింగే అప్పుడే కృష్ణదాస్ గారిని, తిలక్ గారిని, కృపారాణి గారిని అందరినీ పిలిచి నాకు కండువ కూడా కప్పి మహిళా అధ్యక్షురాలుగా మాధురిని నియమిస్తున్నామని అందరూ